హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక అండర్ 20,000 బడ్జెట్ లోపు ఏ మొబైల్ తీసుకోవాలని చాలా డౌట్ అయితే ఉంటుంది. రీసెంట్ గా చాలా మొబైల్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది కంపెనీస్ అయితే. ఇప్పుడున్న రీసెంట్ మొబైల్స్ అన్నిట్లో ఏ మొబైల్ తీసుకోవచ్చు, అండర్ 20,000 బడ్జెట్ లోపు ఏ మొబైల్ తీసుకోవాలనేది మీకు ఒక 12,000 13,000 బడ్జెట్ నుంచి స్టార్ట్ చేసుకొని ఒక 20,000 బడ్జెట్ లోపు ఏ మొబైల్ తీసుకోవాలనేది మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో దగ్గర చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ P3 5G మొబైల్ అయితే ఉందన్నమాట. మనకి ఇది ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుంది. మీకు ఈ ప్రాసెసర్ మీకు BGMI లాంటి గేమ్స్ అయితే మీకు మిడ్ రేంజ్ లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు డైలీ యూజెస్ కోసం, డైలీ డే టు డే యూజెస్ కోసం అయితే మాత్రం చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఈ బడ్జెట్ రేంజ్ లో మీకు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు మిడ్ రేంజ్ గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు డిస్ప్లే కూడా మీకు AMOLED స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది. కెమెరా కూడా మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ కెమెరా వచ్చరికి మీకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే లభిస్తుంది. మీకు IP69 వాటర్ రెసిస్టెంట్ తో కూడా అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మీకు ఈ మొబైల్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ నుంచి మాట్లాడుకుంటే 6000 mAh ఆఫ్ ది బ్యాటరీ, దాంతో పాటు మనకి ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. ఇంకా ఓవరాల్ గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 6GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చరికి మీకు విత్ కార్డ్ ఆఫ్ తో కలుపుకొని చూసుకుంటే మనకి ఇది 14,849 రూపాయలకి అయితే మనకి విత్ ఆఫర్స్ తో అయితే లభిస్తుంది. మనకి ఓవరాల్ గా ఈ ప్రైస్ కి అయితే మనకి మిడ్ రేంజ్ లో గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. మీకు వాటర్ రేటింగ్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. మీకు ఓవరాల్ గా కెమెరాస్ కూడా కొంచెం బెటర్ అయితే ఉంటాయి అనమాట. మీకు డిస్ప్లే పరంగా కూడా మీకు మంచి స్క్రీన్ డిస్ప్లే అయితే యూస్ చేయడం జరిగింది. మీకు AMOLED స్క్రీన్ తో అయితే లభిస్తుంది మొబైల్ వచ్చరికి. మీకు ఓవరాల్ గా ఈ ప్రైస్ కి మొబైల్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఈ ప్రైస్ కి మొబైల్ అయితే తీసుకోవచ్చు. మీకు ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇన్ఫినిక్స్ నుంచి అయితే ఉంది. మనకి రీసెంట్ గా లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ Note 50s 5G మొబైల్ అయితే ఉందన్నమాట. మనకి దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. మీకు కూడా ఇది కూడా మీకు సేమ్ మిడ్ రేంజ్ లో గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. మనకి మిడ్ రేంజ్ గేమింగ్ అయితే మీకు BGMI లాంటి గేమ్స్ అయితే మీకు 60 FPS లో అయితే హ్యాండిల్ చేయగలదు. మీకు ఇందులో డిస్ప్లే వచ్చేసి మీకు 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. డిస్ప్లే పరంగా చూసుకుంటే డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే లభిస్తుంది. మనకి ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో కొన్ని డిస్ప్లే 3D కర్వ్డ్ డిస్ప్లే మనకి ఇది కర్వ్డ్ స్క్రీన్ తో వస్తుంది ఈ మొబైల్ వచ్చరికి. మీకు ఇంక ఈ మొబైల్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి మీకు 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే లభిస్తుంది. మీకు బ్యాటరీ వచ్చరికి మీకు 5500 mAh ఆఫ్ ది బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి మీకు 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది మనకి ఓవరాల్ వచ్చరికి. ఇంకా ఓవరాల్ గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది 8GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చరికి మీకు ఇది విత్ కార్డ్ ఆఫ్ తో కలుపుకొని చూసుకుంటే మనకి ఇది 15,000 రూపీస్ కి అయితే లభిస్తుంది. మనకి ఈ ప్రైస్ కి అయితే మీకు చాలా మంచి మొబైల్ మీకు కర్వ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. మీకు 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మీకు ఓవరాల్ గా మనకి ఈ ప్రైస్ కి అయితే మనకి మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు మిడ్ రేంజ్ గేమింగ్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. మీకు డైలీ యూజర్స్ కోసం అయితే మనకి అండర్ 15,000 బడ్జెట్ లో మీకు Infinix Note 50s 5G మొబైల్ అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు మనకి. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చరికి మీకు IQ నుంచి అయితే ఉంది. IQ Z10X 5G మొబైల్ అంటే మనకి ఈ మొబైల్ కూడా మీకు చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. దీంట్లో ప్రాసెసర్ వచ్చరికి మీకు MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. మీకు ఇది కూడా మీకు సేమ్ మిడ్ రేంజ్ లో గేమింగ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. మనకి BGMI లాంటి గేమ్స్ అయితే మీకు 60 FPS వరకు అయితే హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్ అన్నమాట. మనకి ఓవరాల్ గా మీకు డే టు యూజర్స్ కోసం అయితే మీకు ఈ ప్రాసెసర్ అయితే మిడ్ రేంజ్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది మనకి. ఇంక ఈ మొబైల్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనేది యూస్ చేయడం జరిగింది. సెకండ్ మీకు ఫ్రంట్ కెమెరా వచ్చరికి మీకు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చరికి. మీకు ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6500 mAh ఆఫ్ ది బ్యాటరీ, దాంతో పాటు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.72 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే లభిస్తుంది. మీకు AMOLED డిస్ప్లే అయితే కాదు, IPS LCD డిస్ప్లే అయితే మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 6GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చరికి మీకు ఇది 13,500 రూపీస్ కి అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్ ఈ ప్రైస్ కి అయితే మాత్రం మంచి డిస్ప్లే కూడా కొంచెం తగ్గిందా కూడా మీకు ప్రాసెసర్ పరంగా ఈ ప్రైస్ లో మనకి చాలా మంచి ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. మీకు డిస్ప్లే సైజ్ కూడా మీకు మంచి డిస్ప్లే సైజ్, బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మంచిగా అయితే యూస్ చేయడం జరిగింది మొబైల్ వచ్చి. మీకు డిస్ప్లే ఒకటే చిన్న మైనస్ అని చెప్పొచ్చు. మీకు AMOLED ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. కాకపోతే ఈ ప్రైస్ కి అయితే మాత్రం మంచి మొబైల్ అని చెప్పొచ్చు ఇది. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మీకు ఓప్పో నుంచి అయితే ఉంది. ఓప్పో K13 5G మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇది చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇందులో బ్యాటరీ వచ్చేసరికి మీకు చాలా హైలైట్ అని చెప్పొచ్చు. మనకి ఇది 7000 mAh ఆఫ్ ది బ్యాటరీ అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు ప్రాసెసర్ పరంగా కూడా మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. మీకు ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. మీకు ఇది మిడ్ రేంజ్ గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేయగలదు. మీకు డైలీ యూజర్స్ కోసం అయితే చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు మిడ్ రేంజ్ 60 FPS లో BGMI లాంటి గేమ్స్
గేమ్స్ అయితే చాలా స్మూత్ గా అయితే హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే యూస్ చేయడం జరిగింది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే లభిస్తుంది. డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మీకు 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే లభిస్తుంది ఇది. ఇంకా ఓవరాల్ గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 8GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది విత్ కార్డ్ ఆఫర్ తో కలుపుకొని చూసుకుంటే 17,000 రూపాయలకి అయితే చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఓప్పోకి 13 5G మొబైల్ అయితే మనకి బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి మీకు ఎంత హెవీ యూజర్ అయినా కూడా మీకు ఫుల్ వర్కింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీకు అయితే 7000 mAh ఆఫ్ ది బ్యాటరీ కాబట్టి. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మీకు రియల్మీ నుంచి రియల్మీ P3 Pro 5G మొబైల్ అనమాట. ఇది కూడా మీకు చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి మీకు Qualcomm Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. మీకు ఇప్పుడు అన్ని ప్రాసెసర్స్ కంటే కొంచెం బెటర్ ప్రాసెసర్ మనకి వచ్చేసరికి మీకు మిడ్ రేంజ్ గేమింగ్ అయితే మీకు 90 FPS దాకా అయితే BGMI లాంటి గేమ్స్ అయితే చాలా స్మూత్ గా అయితే హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి గేమింగ్ కూడా మీకు చాలా బాగా అయితే పర్ఫార్మ్ చేస్తుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు. ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనేది యూస్ చేయడం జరిగింది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే లభిస్తుంది. కొంచెం కెమెరాస్ అయితే బెటర్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఇందులో మంచి సెన్సార్ అయితే యూస్ చేయడం జరిగింది. 896 సెన్సార్ అయితే వస్తుంది. MX896 సెన్సార్ తో మనకి మంచి కెమెరా సెన్సార్ అయితే వస్తుంది. మీకు కెమెరాస్ అయితే కొంచెం బెటర్ అయితే ఉంటాయి అనమాట. మనకి మొబైల్ వచ్చేసరికి మీకు 6000 mAh ఆఫ్ ది బ్యాటరీ అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు ఇది ఇందులో IP రేటింగ్ కూడా అయితే ఉంటుంది. IP16 వాటర్ రెసిస్టెంట్ తో కూడా అయితే లభిస్తుంది. మీకు ఓవరాల్ గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 8GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు 18,749 రూపీస్ కి అయితే మనకి ఈ మొబైల్ లభిస్తుంది. మనకి ఓవరాల్ ఈ మొబైల్ ఈ ప్రైస్ కి అయితే మాత్రం మీకు తీసుకోవచ్చు. మీకు ప్రాసెసర్ పరంగా మీకు బెటర్ ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు రీసెంట్ గా ఉన్న మొబైల్స్ అన్నింటిలో తీసుకోదగ్గ మొబైల్స్ అయితే మాత్రం మనకి ఓల్డ్ మొబైల్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. కాకపోతే రీసెంట్ గా వచ్చిన కొత్త మొబైల్స్ లో ఇవి నాకు అనిపించిన బెస్ట్ మొబైల్స్ అయితే. ఇంకేమైనా మొబైల్స్ మిస్ అయి ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.